నమస్తే. ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంగా మెగా9 భక్తి ద్వారా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మీ నుంచి విశేష స్పందన లభిస్తుంది. అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఇక ఈరోజు ఒక ముఖ్యమైన విషయం, అమ్మాయిలు, ఆడవాళ్ళు, పెళ్ళి అయినవారు, పెళ్ళి కానివారు, ప్రతి ఒక్కరూ ఈ విషయాల గురించి తెలుసుకొని తీరాలి. ఏమిటా విషయం? రఘుప్రియ గారి మాటల ద్వారా తెలుసుకుందాం. నోట్ చేసుకోండి, పాటించే ప్రయత్నం చేయండి. ఏముందిలే, పాటించకపోతే ఏంట్లే, ఇలాంటి మాటలు కాకుండా ఆధ్యాత్మికమైన భావన మనలో ఉన్నప్పుడు మనలో వచ్చే మార్పులు, మన కుటుంబంలో వచ్చే మార్పులు వేరుగా ఉంటాయి. కాబట్టి పాటించే ప్రయత్నం చేయండి. వీడియోని అందరికీ షేర్ చేసే ప్రయత్నం కూడా మర్చిపోకండి. నమస్కారం రఘుప్రియ గారు. నమస్తే అండి. సో ఈరోజు ఒక ముఖ్యమైన విషయం, మనకు కేదారేశ్వర వ్రతం గురించి మాట్లాడుకున్నాము. దానికి సంబంధించిన ఒక మంచి వీడియో చేయడం జరిగింది. కేదారేశ్వర వ్రతమే కాదు, ఈ కాలంలో అయ్యప్ప స్వాములు కూడా దీక్షలు తీసుకుంటూ ఉంటారు. సో వ్రతాలు కానివ్వండి, పూజలు కానివ్వండి, లేదా పౌర్ణమి రోజు చేసుకునే ప్రత్యేకమైన విషయాలు కానివ్వండి, ఏ టైంలో అయినా ఒక పండుగ వాతావరణం టైంలో, లేదా మన ఇంట్లో ఒక ప్రత్యేకమైన రోజు అమ్మాయిలు లేదా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు మెన్సెస్ అయితే ఏమిటి పరిస్థితి? ఆ వ్రత భంగం కలిగినట్లేనా, లేదా దానికి ఏదైనా ప్రత్యామ్నాయం ఉందా? ముఖ్యంగా స్వాములు ఈ మధ్యకాలంలో ఆ రోజు అన్ని ఏర్పాట్లు చేసేసుకుంటారు పాపం. వాళ్ళ ఇంట్లో వాళ్ళ వైఫ్కి కానీ, ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఆడపిల్లలు కానీ, అలా జరిగినప్పుడు ఏం చెయ్యాలంటారు? చెప్పండి. తప్పకుండా. అయితే ఈ బహిష్టు కార్యక్రమం అనేది ప్రకృతికి సంబంధించినది. అయితే ఏ వ్రతంలోనైనా, ఏ పూజలోనైనా, హోమంలోనైనా, యజ్ఞంలోనైనా, ఇంక్లూడింగ్ వివాహ సమయంలో అయినా సరే, ఇదేంటంటే తప్పు అయితే కాదు, కంటిన్యూ చేయడానికైతే చెయ్యకూడదు. ఇది ఎందుకంటే ప్రకృతికి విశ్రాంతి సమయం అన్నమాట. ఇది ప్రతి ఆడవారికి ఉండే ఇదే. కాబట్టి మనం అనుకున్నట్టుగా పూజలో కూర్చుండంగానో, వ్రతంలో కూర్చుండంగానో, మధ్యలో భర్త చేస్తుంటారు లేదా తల్లిదండ్రులు చేస్తుంటారు, అందరూ కూర్చున్న సమయంలో ఇలా తెలిసినట్టయితే కనుక అపరాధ క్షమాపణ చెప్పుకొని ఆమె పక్కకి వెళ్ళిపోయి మిగతా కూర్చున్న వాళ్ళు కంటిన్యూ చేసుకోవచ్చు. ఆ వ్రతం కానీ, యజ్ఞం కానీ, హోమం కానీ, పూజ కానీ, నిత్య పూజ అయినా సరే చేసుకోవచ్చు. అయితే అలా చేసుకున్న తర్వాత ఇది భగవంతుడు ఇంతవరకు తెలియక కొంతమంది ఏం చేయొచ్చు, ఆ పూజ అనంతరమే నేను తెలుసుకుంటాను, ఈ మధ్యలో తెలుసుకోను అని కూడా మధ్యలో ఇష్టపడక, వాళ్ళకి తెలుస్తుంది కానీ వాళ్ళు తెలుసుకోకుండా కంటిన్యూ చేస్తారు. అప్పుడు దోషం అవుతుంది. తెలిసిన వెంటనే, అంటే ప్రతి స్త్రీకి అర్థమవుతుంది, అర్థమైన వెంటనే పక్కకు తప్పుకుంటే మంచిది, కానీ కంటిన్యూ చేసి తర్వాత చేస్తాను అంటే కనుక అది దోషం అవుతుంది, పాప ఫలితం కూడా ఉంటుంది. అయితే కనుక భగవంతుడు పెట్టిందే కాబట్టి భగవంతుడి రీత్యా దీనిలో ఎటువంటి దోషము ఉండదు. దోషం అనేది ఉండదు, పాపం అనేది ఉండదు. ఏ టైంలో అయినా, ఇప్పుడు వ్రతాలు మనం అనుకున్నట్టు కేదారేశ్వర వ్రతం కానీ, అయ్యప్ప దీక్ష ఆ రోజే అనుకుంటారు, ఆ రోజు ఇలాంటి టైం వచ్చినా కానీ, ఆ సమయంలో అయితే కనుక ఏం చేయాలంటే, ఇంట్లో భర్తకి కానీ పిల్లలు కానీ దీక్ష తీసుకుని ఉన్నప్పుడు, ఈమెకు తెలిసినప్పుడు వెంటనే దాన్ని మధ్యలో వదిలేసి చిన్న అపరాధ స్తోత్రం అనేది ఉంది అంతవరకు. అది ఏంటంటే, ఓం నమః శివాయ అజ్ఞానాద్వ ప్రమాదాత్వ కృత దోష క్షమాపణార్థం నమః అని మంత్రం చెప్పేసి అక్కడికక్కడ ఆ వస్తువులు వదిలేసి తను శుచికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే అది అశౌచం కాబట్టి శుచికి వెళ్ళిపోవాలి. దానివల్ల దోషమైతే ఉండదు. మొహమాటానికి పోయి కంటిన్యూ చేస్తే చాలా దోషం అవుతుంది. అందులో ప్రత్యేకించి అయ్యప్పలకి చాలా 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 దోషము. ఆ స్వామి క్షమించడు, క్షమాపణ ఇవ్వడు కూడా. ఎందుకంటే ఆయన చాలా, ఎంత శాంతమూర్తి, ఎంత చిన్నవాడైనప్పటికీ కూడా ఈ స్త్రీలు, ఇలాంటి స్త్రీలు చేస్తే కనుక ఆయన హర్షించడు. మనకి ఒక చిన్న ఉదంతం కూడా ఇక్కడ చెప్పాలి. ఒకానొక సందర్భంలో కేరళలో ఒక ఆమె మధ్య నడివయసు అమ్మాయి, నేను ఎందుకు వెళ్ళకూడదు, ఎక్కకూడదు అని చెప్పి ఆమె ఈ 18 మెట్లు ఎక్కి వెళ్ళింది. అయితే 10 సంవత్సరాల లోపు, అంటే పెద్ద పిల్ల కాని వాళ్ళు వెళ్ళొచ్చు, అన్ని అయిపోయిన వాళ్ళు వెళ్ళొచ్చు తప్ప ఈ మధ్యలో ఉన్న వాళ్ళు ఆ ప్రాంగణాల్లోకి కూడా వెళ్ళకూడదు.
బిఫోర్ 10-12 లోపు వెళ్ళొచ్చు తప్ప ఈ నెలసరి కార్యక్రమం ఉన్న వాళ్ళు వెళ్ళకూడదు. ఆమెకి తర్వాత భగవంతుడు ఎలా చెప్పాలో అలా చెప్పాడు. అంటే ఎక్కడ ఉండవలసిన పద్ధతి అక్కడ మనం పాటించుకోవాలి. కొంతమంది ఉగ్రంగా ఉంటారు, కొంతమంది శాంతంగా ఉంటారు. కాబట్టి ఈ విషయంలో, ఈ నెలసరి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది ఆ దోషం కాదు, పాపం కాదు కానీ దోషము. ఇక్కడ పాపానికి దోషానికి కూడా చాలా తేడా ఉంది. అయితే ఆ సమయంలో అలా వెళ్ళిపోవాలి, పక్కకు తప్పుకోవాలి. అయితే ఇంకొకటి ఏంటంటే, ఇది ప్రకృతి ప్రసాదించింది కాబట్టి ఆ వ్యక్తి, ఆమె మానసికంగా క్షోభ చెందకూడదు. ఇది నా రూపంలో జరగలేదు కాబట్టి, ఇది ప్రకృతి సహజం కాబట్టి అని క్షమించమని చెప్పేసుకుని వెళ్ళిపోవాలి. తర్వాత ఎప్పుడు మళ్ళా స్టార్ట్ చేయొచ్చు అంటే కనుక 5 రోజుల కార్యక్రమం అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళా పునఃప్రారంభిస్తున్నాను అని చెప్పుకొని, సంకల్పం చెప్పుకొని మళ్ళా పూజ అనేది ప్రారంభించుకోవచ్చు. ఈ 5 రోజులు మధ్యలో వదిలేస్తున్నారు కాబట్టి మీరు చెప్పిన స్తోత్రమే కాకుండా ఇంకా ఏమైనా పరిహారాలు చేసుకునే అవకాశం ఉంటుందా? అయితే ఈ అపరాధ క్షమాపణ స్తోత్రం మంత్రం చెప్పేసుకుని పునఃప్రారంభించేసి చేసేయచ్చు. అయితే స్టార్ట్ చేసే ముందు ఏం చేయాలంటే, గంగాజలం ఉంటే గంగాజలం కానీ, తులసి నీళ్లు వేసి, పసుపు తులసి వేసి ఆ నీళ్లు సంప్రోక్షణ చేసుకుని పుండరీకాక్ష 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 అని 3 సార్లు చెప్పుకొని ఆమె మళ్ళా పునఃపూజ ప్రారంభించుకోవచ్చు. అందులో ఏదైనా తెలియక కానీ తెలిసి కానీ చేసిన తప్పిదాలు ఉంటే ఆ దోషం పోతుంది. అయితే బట్టల విషయంలో కూడా ఈ బట్టలు చాలా దూరంగా పెట్టుకోవాలి, ఇంట్లో కలపరాదు. తర్వాత ఈ అయ్యప్పలు ఉన్న, దీక్ష తీసుకున్న కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు ఏం చేయాలంటే, ఈవిడ తల్లి కానీ, భార్య కానీ, కూతురు కానీ వీళ్ళ కనుచూపు మేరలో ఉండకూడదు. అటువంటిప్పుడు మరి ఏం చేయాలి అంటే కనుక, ఎవరైతే దీక్ష తీసుకున్నారో వాళ్ళ ఇంట్లోంచి ఈ 4 రోజులు 5 రోజులు వాళ్ళ భక్త బృందం ఉంటుందిగా, ఈ దీక్ష తీసుకున్న గురుస్వాముల బృందం ఉంటుంది కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడే భిక్ష తీసుకుని ఇల్లు శుభ్రపరిచిన తర్వాత, అన్నీ పూర్తయిన తర్వాత మళ్ళా వచ్చి తల్లి చేత, తల్లిని మాత అని పిలుస్తారు, తల్లిని కానీ స్త్రీని కానీ, వాళ్ళ చేత వంట తినొచ్చు అనమాట. అప్పుడు ప్రథమంగా ఈవిడి చేత్తో వంట చేసేటప్పుడు ఆ వంట పదార్థాల్లో తులసి ఆకు వేసి చేసినట్టయితే ఇంకా ఏదైనా తెలియని దోషం ఉంటే, అంటే ఇంకా తెలియని దోషం అంటే అర్థమైంది కదా, ఇంకా ఏదైనా ఉంటే కనుక అది పరిసమాప్తం అయిపోతుంది. దానివల్ల ఎటువంటి నష్టము జరగకుండా ఉంటుందన్నమాట. అయితే దీన్ని మాత్రము అశౌచం కిందే భావించాలి. కానీ అంటే మన మనుస్మృతిలో చెప్పారు, ఒకటేంటంటే యాజ్ఞవల్క్య మనుస్మృతి, పరాశర స్మృతిలో ప్రత్యేకించి స్త్రీలకు సంబంధించినటువంటి ఈ నియమ నిబంధనల గురించి చెప్పారు. అయితే ఇక్కడ ఇంకొక సందేహం కూడా రావచ్చు, అదే ఇంట్లో పురుడైన స్త్రీలు కూడా ఉండవచ్చు. అవును, పురుడైన స్త్రీలు మరి 11వ రోజు వరకు వాళ్ళు ఎక్కడికి కదలకూడదు, వాళ్ళు ఏమీ చేయకూడదు అన్నప్పుడు ఆ 4 రోజులు ఆల్రెడీ పురుడు అయ్యి ఉంటే గనక ఆ కంప్లీట్ అయ్యాకనే స్వాములు మాల వేసుకోవచ్చేమో కదా. వేసుకోవచ్చు. కానీ మరి ఆ సమయం కలిసి రానప్పుడు, అంటే ఇప్పుడు వీళ్ళు మాల వేసుకోవడానికి 41 రోజుల దీక్ష ఉంటుందిగా, మరి ఆ దీక్ష తప్పకూడదు. కాబట్టి ఆపద్ధర్మంలో మాల వేసుకోవాలి అని అనుకున్నప్పుడు వీళ్లకు వేరే గది ఇచ్చి, ఈ పురుడు ఇంకా 11 రోజులు పుణ్యవచనం కాని స్త్రీలు, బాలింతలు ఇంట్లో ఉంటే కనుక వీళ్ళని చూడకుండా వీళ్ళు మిగతా కార్యక్రమాలు చేసుకోవచ్చు అనమాట. ఇంకా వీళ్ళు వెళ్ళలేరు కాబట్టి వీళ్ళే వేరే గదిలో, ఆ గదులు కూడా మాకు ప్రత్యేకంగా లేవు అని అనుకున్న వాళ్లకు ఇలాగ ఇందాక చెప్పినట్టు భక్త బృందంలో గురుస్వాముల దగ్గర ఆ 4 రోజులు ఉండి గడిపి రావచ్చు. రైట్, చాలా చక్కటి వివరణ ఇచ్చారు. ఇక అమ్మాయిలకు సంబంధించి, ముఖ్యంగా ఇంట్లో స్త్రీలకు సంబంధించి, వివాహితులకు సంబంధించి అందరికీ చాలా ముఖ్యమైన విషయం, పాటించవలసిన విషయం కాబట్టి అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఈ విషయాన్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.